హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది, సారీ. ఈరోజు వచ్చేసి కట్ వర్క్ ఎలా చేద్దామో నేర్చుకున్నాము. ఏం లేదండి, నేను డబుల్ థ్రెడ్ తీస్తున్నాను. చూడండి, జిగ్జాగ్ స్టిచ్ అన్నమాట. ఫస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి, అది వచ్చేస్తుంది. ఇట్లా దూరం ఇలాగ వేసుకుంటూ రావాలి. ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు అది ఈజీగా వచ్చేస్తుందని చెప్తున్నాను. మీకు కావాలంటే సింగిల్ థ్రెడ్తో కూడా ట్రై చేయండి. నేను డబుల్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇందులో ఒక ట్రిక్ ఉంది, చెప్తాను. ఇదిగోండి, ఇట్లా కొంచెం లాగి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టి, ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నాను వీడియోలో. మీకు కిందికి పైకంటే వచ్చేస్తుంది. ఇట్లాగా అన్నిగేసి ఇదిగోండి ట్రిక్ చూస్తారా? దీన్ని మన చేతులతో ఇట్లా కింద నుంచి ఇట్లా నేను వేలుతో ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇలాగ చేశారనుకోండి, ఇదిగా సూది మనకి ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు వచ్చేస్తుంది. ఇదిగోండి, కొత్తగా ఎవరన్నా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. చూస్తే అర్థం కాదు. ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి, తొందరగా వచ్చేస్తుంది మగ్గం వర్క్ అనేది. ఇవి మీకు చాలా ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. దీన్ని ఇట్లా ఉంది కదా, బొటన వేలుతో ఇట్లా అంటే ప్రెస్ చేస్తే మటుకు అది వచ్చేసి కిందికి వస్తుంది సూది. ఇదిగో చూసారా, కింద ఏం జరుగుతుందో చాలామంది తెలియదు కదా, ఇది నేను చూపిస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రాక్టీస్ చేయంగా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఇదంతా ముందు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇదిగోండి మామూలుగా చైన్ స్టిచ్ చేసేసి కింద నుంచి తీసి చైన్ స్టిచ్ మామూలే అండి, మామూలుగానే వేసుకుంటూ రావాలి. నిదానంగా వర్క్ వేసేటప్పుడు కొంచెం సూదిని ట్విస్ట్ చేస్తానండి. ఇట్లా ట్విస్ట్ చేస్తూ నిదానంగా వేసుకుంటూ రండి. అది ఊడిపోయినప్పుడు తెలుసు కదా, మిగతా వీడియోలలో కూడా ఉన్నాయి. ఇట్లా మనం గబాన్ పెరిగినప్పుడు వచ్చేస్తుంది కాబట్టి ఇట్లా పట్టుకుని దాన్ని పీక్కుంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈజీగా వచ్చేస్తుంది. అది మీకు ఎంతవరకు కావాలో అంతవరకు కింద పీక్తే మటుకు మీకు అర్థమైపోతుంది. బిగినర్స్కు చాలా ఈజీగా అర్థమైపోతుంది. మీరు బయట వేలు పెట్టి కొనాల్సిన పని లేదు, వేలు పెట్టి నేర్పించుకోవాల్సిన పని కూడా లేదు. మీ చేతిలో పని, కొంచెం మైండ్ పెట్టి చేస్తే తొందరగా వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అంతా వేసుకున్నాక లాస్ట్లో ముడి వేసేసుకోవాలి. ముడి వీడియో కూడా మన దాంట్లో ఉంది చూడండి. ఇప్పుడు ఫస్ట్ చేశారు కదా, అట్లా జిగ్జాగ్ స్టిచ్ అనమాట. దీనికి లైన్కు అటు సైడ్ ఒక కుట్టు లాగి ఇటు సైడ్ ఒక కుట్టు, అటు సైడ్ ఒక కుట్టు, స్టిచ్కి ఇటు సైడ్ ఒక కుట్టు. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇది ఎందుకంటే బ్లౌజ్ పక్కకి పీసులు అందుకే ఏం రాకోకుండా స్టిఫ్గా నిలబడడానికి, అంటే పక్కకు పోగులు అందుకొస్తాయి కదా, అట్లా ఏం పోకోకుండా
ఇది వేసుకుంటే మటుకు మనం కట్ చేసినప్పుడు బాగుంటుంది. లేటెస్ట్గా ఉంది ఇది. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. మనం ఇది కట్ చేసినా కూడా పీసులు అనేవి వెళ్ళిపోవు, చినిగిపోదు. మనం ఎంతవరకు వేసామో అంతవరకు స్టాండర్డ్గా స్టిఫ్గా ఉంటుంది. ఇంతే. ఇట్లా పోయినప్పుడు రెండు ఒకసారి సెట్ చేసుకొని లాక్కొని ఇదిగోండి ఇట్లా. అంతే. లాస్ట్కి వచ్చాక ముడి వేసేసుకోండి. అంతే. ముడి వీడియో కూడా ఉంది, చూడండి ఒకసారి. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు.